దేవునికి స్తోత్రం. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు మనకిచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞ కఠినమైనది కాదండి. అది స్వార్థపూరితమైనది కాదు. అవి దయ కలిగినవి. ఆయన అనంతమైన ప్రేమతోనూ సర్వజ్ఞానముతోనూ నిండిన హృదయంలో నుండి వచ్చినవి అవన్నీ. ఇంకొక విషయం తెలుసా? అవన్నీ కూడా మన మేలు కొరకే. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12-13 వచనములలో ప్రభు ఇలా అంటున్నారు, నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలను కట్టడలను అనుసరించడం తప్ప ఇంకా నేను ఏమడుగుతున్నాను మిమ్మల్ని అని. అవును, ఆయన ఆజ్ఞలను పాటించమనే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. నీ జీవితంలో నీకు మేలు జరగాలి అని లేదా? నీ జీవితం ఆశీర్వదించబడాలి అని లేదా? నీ జీవితం దేవుని చిత్తంలో ఉండాలి అని లేదా? నీ జీవితం దేవుని ఏర్పాటులో ఉండాలి అని లేదా? నీవు దేవునికి స్నేహితుడు అవ్వాలి అని లేదా? నువ్వు దేవునికి శిష్యుడు అవ్వాలని లేదా? అయితే ఆయన ఆజ్ఞలను పాటించు, ఆయన ఆజ్ఞలను అనుసరించు. దేవుని ఆజ్ఞలు